హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే, రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకు మంత్రి లోకేష్ దగ్గర నుంచి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి లేటెస్ట్గా ఒక చిన్న అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట. గైస్, ఇదైతే ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అమౌంట్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మామ. మీకు ఎప్పటికప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. గవర్నమెంట్ నుంచి ఏ అప్డేట్ వచ్చినా కానీ. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, రీసెంట్గా చూసుకున్నట్లయితే మంత్రి లోకేష్ తిరుపతిలోని శ్రీ పద్మావతి ఇంజనీరింగ్ కళాశాలను అయితే సందర్శించాడనమాట. ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే చాలామంది విద్యార్థులు అయితే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అమౌంట్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారు సార్ అని అయితే అడిగారనమాట. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ నోటి నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే, ప్రతి ఒక్క విద్యార్థికి అయితే మీరు ఒకసారి అయితే స్క్రీన్ మీద అయితే గమనించండి. ఇకపై చూసుకున్నట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ని సెమిస్టర్ వారీగా డైరెక్ట్గా కాలేజెస్కి అయితే విడుదల చేస్తాం. కొద్దిగా ఆర్థిక పరిస్థితులు అయితే కుదురుకోవాల్సి ఉందని అయితే మనకు చిన్న అప్డేట్ అయితే ఇచ్చారనమాట. కాకపోతే లేట్ అయినా కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అమౌంట్ అనేది త్వరలోనే రిలీజ్ చేస్తాం. దానికి సంబంధించి మొత్తం కూడా మేమైతే ప్లానింగ్స్ చేస్తున్నామని అయితే చిన్న అప్డేట్ అయితే ఇచ్చాడనమాట. కాకపోతే ఇంకో విషయం చెప్పాడనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం నుంచి 4,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అమౌంట్ అనేది పెండింగ్లో అయితే ఉన్నాయి. ముందుగా అవన్నీ కూడా కంప్లీట్ అయితే చేసేస్తాం. ఎవరెవరికైతే గత ప్రభుత్వం నుంచి ఎన్ని విడతల అమౌంట్ అనేది పెండింగ్లో ఉందో అదంతా కూడా ముందుగా పూర్తి చేస్తాం. తద్వారా అంటే తరువాతే మొదటి విడత అమౌంట్ అనేది విద్యార్థులకైతే డైరెక్ట్గా కాలేజెస్కి అయితే వేస్తాం. అది కూడా సెమిస్టర్స్ వైజ్ అయితే ఫస్ట్ సెమిస్టర్కి మొదటి విడత అమౌంట్ అనేది, సెకండ్ సెమిస్టర్కి రెండవ విడత అమౌంట్ అనేది ఈ విధంగా అయితే విడుదల చేస్తాం. మీరైతే ఏమాత్రం టెన్షన్ పడకండి అని అయితే మనకు మళ్ళీ హామీ అయితే ఇచ్చారనమాట. గైస్, దీని మీద మీరేమనుకుంటున్నారో ఒక్కసారి అయితే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే చాలా లేట్ అయిందనమాట. మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అమౌంట్ వేస్తారని అయితే. ఇప్పటికే ఎంతమంది కాలేజెస్లో ఫీజు పే చేసేసారో కూడా ఒక్కసారి అయితే కింద కామెంట్లో అయితే తెలపండి.